వివాదాలకు కేర్ ఆఫ్ గా ఉండే దెందులూరు నియోజకవర్గంలో మరోసారి రాజకీయం వేడెక్కింది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తప్పు చేయకపోయినా తమను వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తుంటే వైసీపీ పాలనలో చేసిన తప్పుడు పనుల లెక్కలు తేలుస్తామంటూ ఎమ్మెల్యే చింతమనేని వార్నింగ్ ఇచ్చారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. రివెంజ్ ఫైట్లు, రిటర్న్ గిఫ్ట్లతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి టీడీపీ నేతలపై వరుస విమర్శలు చేస్తున్నారు. కార్యకర్తలను, తన కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల కొల్లేరు గ్రామాలకు చెందిన అనేక మంది అబ్బయ్య ఇంటి ముందు ఆందోళనలు చేశారు. తమ గ్రామాలకు మాజీ ఎమ్మెల్యే లీజు డబ్బు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చౌదరికి సంబంధించిన తోటల్లో పామాయిల్ గెలలు కోస్తుండగా కొల్లేరు గ్రామస్తులతో పాటు టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. బకాయిలు చెల్లించాలని పట్టుబట్టడం మరోసారి వివాదానికి ఆజ్యం పోసినట్టయింది. అబ్బయ్య చౌదరికి సంబంధించిన తోటల్లోకి ప్రవేశించిన వారిని వైసీపీ నాయకులు అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే తన తోటల్లో సాగు చేసిన పామాయిల్ గెలలను కొయ్యనివ్వకుండా టీడీపీ నేతలు అడ్డు తగిలారని కొటారు అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరు వాసులకు బాకీ పడిన సొమ్ము లెక్క తేల్చాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. కొట్లాట్లు, గొడవలు, ఈరోజు ప్రైవేట్ ఆస్తుల మీదకి వచ్చి నీ చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇది చూస్తూ అయితే ఊరుకోం. డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కుటుంబంగా దీన్ని ఎదుర్కొంటాం. ఇక అబ్బయ్య చౌదరి తోటలపై దాడులు జరిగాయనే విమర్శలపై ఎమ్మెల్యే చింతమనేని వాదన మరోలా ఉంది. గతంలో అబ్బయ్య చౌదరి చేపల చోరీ చేయడంతో ఆయనకు మద్దతుగా వచ్చిన జగన్ అనుచరులు భగ్గుమన్నారు. కొల్లేరుకు వలస పక్షులు వచ్చినట్లు అప్పుడప్పుడు దెందులూరుకు అబ్బయ్య చౌదరి వచ్చిపోతుంటారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అబ్బయ్య చౌదరి టీడీపీలో చేరాలా అని ఎమ్మెల్యే చింతమనేని చెప్పడంతో లోకల్ రాజకీయాలు హీటెక్కాయి. చవటలు, వెధవలు, పాలన చేతగానటువంటి వారికి పదవులు వచ్చినాయి. ఒక్కరికంటే ఒక్కరికి కూడా పేదవారికి కాని డబ్బు కూడా వేయలా. ఇప్పుడు కూడా వాళ్ళందరూ ఉసూరుమని ఏడుస్తున్నారు. చంద్రబాబు గారు వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చేద్దామని చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా ఒక్కరిని కూడా వదిలిపెట్టుకోకుండా కొడతాం, తీరుస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా దెందులూరు రాజకీయం ఇక మాటల్లేవు, ఓన్లీ యాక్షన్ అన్నట్టుగా సాగుతోంది. స్థానిక పరిణామాలపై ఇరు పార్టీల నేతలు పరస్పరం కేసులు పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు.